ప్రతివాడు కూడా స్కోర్ ఎక్కినాడు కూడా ఇక్కడ ఎక్కి బెల్లపాడు దగ్గర దిగి మళ్ళీ వెనక్కి రావాలి. అక్కడ ఎక్కినాడు ఇక్కడ ఊళ్ళో దిగి మళ్ళీ వెనక్కి వెళ్ళాలి. కాబట్టి ఇవన్నీ కావాలని చెప్పి అడిగితే చాలా పెద్ద మనసుతో చాలా కష్టపడి మరి బాలశౌరి గారు ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయించి ఈ రోజు ఆయన చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. ఈ గుడివాడ నియోజకవర్గం ఉన్నంతకాలం మీ పేరు శాశ్వతంగా ఉంటుంది. ఇటువంటి కార్యక్రమం కావాలని అడిగితే ఆయన పోటీ చేసినప్పుడు ఇదే 5 నిమిషాలు పైన ఉన్నాడు. నేను జీబులోనే అక్కడ అడిగినట్టు ఉన్నాయండి. అలాగే ఫ్లైఓవర్ లేదు 2 అంటే అదంతా 5 నిమిషాలు పని. చాలా మంది చెప్తాను నాకు ఇంతగా 5 నిమిషాలు పని 10 నిమిషాలు పని అని చెప్పి నేను అనుకున్నా. కాకపోతే ఎన్హెచ్ వదిలేస్తున్న తర్వాత ఎట్టి పరిస్థితుల్లో అవదని చెప్పి నేను కూడా నిర్ధారణకు వచ్చా. ముఖ్యమంత్రి గారిని వెళ్ళి అడిగా, అన్న 300 కోట్లు కావాలంటే 300 కోట్ల దేనికన్నాడు ఆయన. ఈ ఫ్లైఓవర్లు ఇలాంటి ఊరితో ఫ్లైఓవర్ వేయడానికి 300 కోట్లు స్టేట్ గవర్నమెంట్ డబ్బులు ఎక్కడ ఉన్నాయి అన్నాడు. అయినా కూడా అన్నయ్య అన్నారని చెబితే ముఖ్యమంత్రి గారు లెటర్ ఒకటి తీసుకుని బాలశౌరి గారు కింద పడ్డాడో మీద పడ్డాడో ఏం చేశాడో ఏం పెట్టాడో వాళ్ళకి ఏమి మరి చేశారో నాకైతే తెలియదు. కానీ ఈ పార్లమెంటు సభ్యుడు కాకుండా ఇంకా ఏ వ్యక్తి ఉన్నా కూడా ఈ ఫ్లైఓవర్ నిర్మాణం ఎట్టి పరిస్థితుల్లో జరిగి తీరేది కాదు. నిజంగా ఈ గుడివాడ నియోజకవర్గానికి ఈ 2 ఫ్లైఓవర్లు శాంక్షన్ చేయించి ఈ కార్యక్రమం చేయించినందుకు మీకు జీవితాంతం ఈ గుడివాడ ప్రజల తరఫున మరి వాళ్ళైతే రుణపడి ఉంటారో లేదు నాకు తెలియదు. నేనైతే మీకు రుణపడి ఉంటాను. 2 చేతులతో మీకు నమస్కారం చేస్తూ ఇంత మంచి కార్యక్రమం చేసినటువంటి బాలశౌరి గారికి రేపు రాబోయే ఎన్నికల్లో నాకు మెజార్టీ వచ్చినా రాకపోయినా పర్వాలేదు, కానీ ఇటువంటి పార్లమెంట్ సభ్యుడిని వదులుకోవద్దని చెప్పి, ఎందుకంటే పార్లమెంట్ సభ్యుడికి కావాల్సిన ఇన్ఫ్లుయెన్స్ కొనగల నారాయణ మేమంతా ఇక్కడ రోడ్ల మీద తిరిగి తిట్టుకుంటే పని కొడతాం. డబ్బులు పట్టుకొచ్చి ఇటువంటి కార్యక్రమాలు చేయాలంటే బాలశౌరి గారు లాంటి వ్యక్తి పార్లమెంట్ సభ్యుడిగా ఉండాలి. పామర్ నుంచి గుడివాడకి 4 వే కావాలన్నా అన్న అంటే పామర్ నుంచి గుడివాడ 4 వే అన్నాడు. ఏదో కనెక్టింగ్ ఉండాలి. నేషనల్ హైవే టు నేషనల్ హైవేనో లేకపోతే ఇంకో చోట నుంచి ఇంకో చోట కనెక్టింగ్ ఉండాలి. గుడివాడ నుంచి ఎటుపక్కే 4 వే లేదు. పామర్ నుంచి గుడివాడ 4 వే కావాలంటే ఎన్ని కిలోమీటర్లు అన్నారు. 9 కిలోమీటర్ల లోపు వస్తుందంటే అదెంత పనిలో చేయందో అన్నాడు. ఈయన అన్నిటికీ అదెంత పని చేయందో అని నేను నమ్మకం లేదు. కాకపోతే పామర్ నుంచి గుడివాడ 4 వే శాంక్షన్ చేయించి డబుల్ రోడ్డు వర్క్ జరుగుతుందంటే టెండర్ కూడా పిలవకుండా అక్కడ వర్క్ జరిగేటువంటి కాంట్రాక్టర్కి ఎక్స్టెన్షన్ చేయించి అది కూడా అప్పచెప్పారు. ఇప్పుడు 2 ఆల్రెడీ కలవట్లు కడుతున్నారు. మీరు చూసారో లేదో. పామర్ నుంచి గుడివాడ ఎరికిపాటి వరకునే 4 వే. ఇది ఎక్కడ కూడా రాష్ట్రంలో జరిగి ఉండదన్నా. అదేవిధంగా మచిలీపట్నం నుంచి పెడన 4 వేకి ఎంపీ గారు ట్రై చేస్తున్నారు. డెఫినెట్ గా అది కూడా సాధించగలరు నమ్మకం నాకుంది. అది కనుక వచ్చినట్లయితే గుడివాడకి బైపాస్ రోడ్డు ఇంకోటి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఊళ్ళో నుంచి కాకుండా ఏలూరు రోడ్డు నుంచి మంచి జంక్షన్ నుంచి ఇటు బందర్ రోడ్డు వెళ్ళడానికి కొత్త బైపాస్ ఒకటి రావడానికి అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఆల్రెడీ పామర్ రోడ్ నుంచి గుడివాడకి మచిలీపట్నం రోడ్డుకి బైపాస్ పనులు మరి జరుగుతున్నాయి. అదేవిధంగా మన ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళాం. ఆలీ గారి అమ్మాయి రిసెప్షన్ ఉంటే సరే ఏదో అడుగుదామని చెప్పి జగనన్న హౌసింగ్ లో గ్రావెల్ రోడ్లకి ఒక 6 కోట్ల రూపాయలు తీసుకొచ్చి మొత్తం గ్రావెల్ రోడ్లు వేయించాం. ఏమడదు అని చెప్పి సిస్టమ్ అడిగితే ఏదో అడిగి అన్నాడు. ఏమడగమంటా అంటే జిఎస్పి అంటే కంకరు మెటల్ ఆ పౌడర్ ఉంటుంది, దాంతో కలిపి జిఎస్పి లేదేస్తే ఆ తర్వాత జిఎస్పి ద్వారా సిమెంట్ రోడ్ డైరెక్ట్ వేసేసుకోవచ్చు. 8,63,00,000కి ఎస్టిమేషన్ తీసుకెళ్లి ముఖ్యమంత్రి గారిని అడిగితే ఒక్క మాట కూడా మాట్లాడకుండా శాంక్షన్ చేయమని చెప్పారు. నిన్న హౌసింగ్ నుంచి అధికారులు వచ్చి 8,53,00,000 రూపాయలు ఆ రోడ్లు జిఎస్పీ వేయటానికి శాంక్షన్ ఆర్డర్ చేయలేరు. 1 వారం రోజుల్లో టెండర్లు పిలిచేటువంటి కార్యక్రమం. ముఖ్యమంత్రి గారు హాస్పిటల్ కట్టాలన్నా, బస్ స్టాండ్ కట్టాలన్నా,
టిక్కో ఇళ్ళు 9,000 ఇళ్ళు, 8,992 ఇళ్ళు. ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఏ నియోజకవర్గంలో కూడా ఇల్లు కట్టినటువంటి దాఖలాలు లేవు. 25% లోపు అయినటువంటి ఇల్లు తీసేద్దామని చెప్పి తీయించేస్తే, లేదు నాకు కావాలని చెప్పి అడిగితే రాజశేఖర రెడ్డి గారు 77 ఎకరాలని పాదయాత్ర చేసినప్పుడు కొన్నారు. చంద్రబాబు నాయుడు 3,200 ఇళ్ళని మొదలెట్టాడు. 9,000 మంది దగ్గర డబ్బులు వసూలు చేశాడు. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని ఇమ్మని చెప్పి బతిమాలితే 9,000 ఇళ్ళని టిట్కో ఇళ్ళు నిర్మాణం చేసి ఈ రోజు 70 కోట్ల రూపాయలతో మరి రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, డ్రైనేజ్ కావచ్చు, మంచినీళ్ళు కావచ్చు, మీకు ఇంటిలో తాళాలు ఇస్తే ఆ తాళాలతో పట్టుకుని మీరు ఇంట్లోకి వెళ్ళొచ్చు. ఏ చిన్న అసౌకర్యం లేకుండా సిమెంట్ రోడ్లు, సిమెంట్ లైన్లు, మంచినీళ్ళ పైప్ లైన్లు అన్ని కూడా కరెంటు అన్ని కూడా వేసి మీకు అప్పచెప్పేటువంటి కార్యక్రమం మేము తీసుకున్నాం. అదేవిధంగా పక్కన ఉన్నటువంటి 180 ఎకరాల్లో కరెంటు స్తంభాలు వేసి, ట్రాన్స్ఫార్మర్ వేసి కరెంట్ కనెక్షన్ ఇచ్చాం. దానికి 23 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ తీసుకొచ్చాం. దీనికి ఒక 23 కోట్ల రూపాయలతో సబ్స్టేషన్ తీసుకొచ్చాం. మళ్ళీ గ్రావెల్ రోడ్డు కాకుండా జిఎస్పీ రోడ్డు మన నిన్న కాక మొన్న వచ్చి అడిగితే నిన్న అధికారులు పంపించి జిఎస్పీ రోడ్లు మరి ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో పైప్ లైన్లు వేసుకున్నాం. మీకు 6 నెలల్లో ఆ కాలనీలో కూడా రోడ్లు కావచ్చు, డ్రైన్లు కావచ్చు, మంచినీళ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, అన్ని సౌకర్యాలు కల్పించి దాంట్లో 7,000 మందికి ఇళ్ల పట్టాలు ఇచ్చి 1,50,000 రూపాయలు ప్రభుత్వం ఉచితంగా ఇచ్చి స్థలాలు ఇచ్చి 50,000 రూపాయలు దాదాపు మీకు డ్వాక్రా లోన్ ఇప్పించి ఆ ఇళ్లు కూడా నిర్మాణం చేయించడానికి మరి శ్రీకారం చుట్టాం. దాదాపు 40,000-50,000 కూడా పెట్టుకోలేనటువంటి నిరుపేదలు ఒక 600 మంది ఉన్నారు. వాళ్ళకు కూడా పార్టీ తరఫున మేమందరం కలిసి ఆ డబ్బులు ఏదైనా పడితే మేమే వేసుకుని కడతామని చెప్పి మరి వాటిని కూడా 500 కూడా మరి మొదలెట్టమని చెప్పి కాంట్రాక్టులు కూడా ఆ ఇళ్లు ఇచ్చినటువంటి కార్యక్రమం. ఈ రోజు గుడివాడ నియోజకవర్గంలో ఏ కార్యక్రమం కావాలన్నా మండలాలకి నందివాడ, గుడివాడ రూరల్ మండలానికి గుడివాడ నుంచి పైప్ లైన్ తో నీరెట్టే వాళ్ళ మంచినీళ్ళ చెరువుల నుంచి కాకుండా మరి ఆర్డబ్ల్యూసీ వాళ్ళతో ఓవరేట్ ట్యాంకులు కట్టించి పైప్ లైన్ వేస్తే దాదాపు ఎంపీ గారు హట్కో నుంచి నాబార్డ్ నుంచి 130 కోట్ల రూపాయల 2 మండలాలకి శాంక్షన్ ఇప్పించారు, టెండర్లు పిలిచారు. దానికి 106 ఎకరాలు దున్నపాడులో చెరువు కావాలంటే ముఖ్యమంత్రి గారిని అడిగాం 40 కోట్ల రూపాయలు కావాలని చెప్పి. అంటే జలచేరు నాబార్డు 40 కోట్ల రూపాయలు స్టేట్ గవర్నమెంట్ నుంచి అడిగితే దానికి కూడా ల్యాండ్ అక్విజిషన్ డబ్బులు ఇస్తాను, ల్యాండ్ అక్విజిషన్ చేయమని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఈ గుడివాడ నియోజకవర్గానికి ఈ 5 సంవత్సరాల్లో ఫ్లైఓవర్లు కావచ్చు, ఇళ్ల పట్టాలు కావచ్చు, ఇళ్లు కావచ్చు, అనేక కార్యక్రమాలు ముఖ్యమంత్రి గారు పెద్ద మనసుతో ఈ ప్రాంతానికి 4 సార్లు నన్ను గెలిపించారు. 3 సార్లు గవర్నమెంట్ లేదు, నేనేమి చేయలేకపోయాను. ఇప్పుడు గవర్నమెంట్ లో కూడా ఉండి నేనేమి చేయకపోతే నన్ను క్షమించరు. కాబట్టి నాకే వద్దన్నా పర్సనల్ గా నేనేం అడగను. నేను గుడివాడ నియోజకవర్గం అభివృద్ధికో పేదల కోసం నిధులు అడుగుతాను. అవి నాకు ఇవ్వండి చాలు, నాకు మంత్రి పదవి కూడా వద్దు, నాకు అవి ఇస్తే చాలని చెప్పి నేను ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఆయన పెద్ద మనసుతో ఏ కార్యక్రమం అడిగినా పేదల కోసం ఏ కార్యక్రమం చేయమని చెప్పినా కూడా గుడివాడ నియోజకవర్గాన్ని జిల్లాలోనే అత్యధిక నిధులు ఇచ్చి మరి నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి ఆయనకు కూడా గుడివాడ ప్రజల తరఫున జీవితాంతం రుణపడి ఉంటాను. అదేవిధంగా ఇంత పెద్ద కార్యక్రమం చేసినటువంటి బాలశౌరి గారిని పార్లమెంట్ సభ్యులుగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇక్కడ పంపిస్తే ఈయన తెనాల్లో పార్లమెంట్ సభ్యులుగా చేశారు. మనకు నిడుమోలు అగ్నిగడ్డ మన కింద ఉండే అప్పుడే చాలా మంది చెప్పేవారు బాలశౌరి గారు నెంబర్ 1, బాలశౌరి గారు నెంబర్ 1 అంటే మా ఎంపీ కూడా నెంబర్ 1 అని బాడీకి నాకు ఇష్టం అని చెప్పేవాడిని. కాకపోతే నువ్వు ఇంత పనేది అని చెప్పి నాకు తెలియదన్నా. నిజంగా బ్రహ్మాండంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. అదేవిధంగా వల్లభనేని కన్స్ట్రక్షన్ అంటే ఇది కాదు, మళ్ళీ కోడిగుడ్డి గీకలు పిక్కిన కొడుకులు చాలా మంది ఉంటారు. వల్లభనేని కన్స్ట్రక్షన్ అంటే ఇది కాదు. వల్లభనేని వెంకటేశ్వరరావు ఎల్లమారు మా బంధువు, ఆయన కమ్మాయిని కాపు కాబట్టి ఎటువంటి సంబంధం లేదు. వల్లభనేని బాలశౌరి గారికి వల్లభనేని కన్స్ట్రక్షన్ కి ఎటువంటి సంబంధం లేదు. రేపు ఎవరో పిచ్చి కుక్కలాగా ప్రెస్ మీట్ పెట్టి వల్లభనేని బాలశౌరి టెండర్ తెచ్చుకుని ఆడు వర్క్ చేసుకుంటా తెచ్చుకున్నాడని చెప్పేటువంటి ప్రమాదం ఉంది. కాబట్టి దానికి దీనికి కులాలు కానీ గోత్రాలు కానీ ఎక్కడ వరకు కలిసేటువంటి ప్రసక్తి లేదు. ఈయన రాజకీయాల్లో రాకముందు నుంచి కూడా ఆయనకు వల్లభనేని కన్స్ట్రక్షన్స్ అని కంపెనీ ఉంది.
దాన్ని ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ మరి ఈరోజు ఇంత గొప్ప కార్యక్రమం చేయడానికి ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేస్తున్నందుకు మరొకసారి ఎంపీ గారికి ధన్యవాదాలు చెబుతూ ఆయన్ని మా అందరినీ ఉద్దేశించి ప్రసంగించవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటాం. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.